నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం ఎగ్ బజ్జీ చూడండి. ఇవి చాలా చాలా టేస్టీగా చాలా బాగా ఎలా వచ్చాయో చూడండి. మనం మంచి టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం నేను ఇక్కడ శనగపిండి తీసుకొని కాస్త ధనియాల పౌడరు, చిటికెడు పసుపు, సాల్ట్, ఓమా, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కాస్త ఓమా తీసుకొని మనం కలుపుకుందాం. కంప్లీట్ ఈవెన్గా మనం వేసుకున్నటువంటి మసాలాలు కలిసేలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్ తీసుకొని కాస్త వాటర్ యాడ్ చేయడం వల్ల కంప్లీట్ నీట్గా స్ప్రెడ్ అవుతుందండి. ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా కంప్లీట్ కలుపుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇది ఎగ్ పై లేయర్ స్మూత్గా ఉంటుందండి. సో బ్యాటర్ జారిపోతుంది మనం డిప్ చేసినప్పుడు. అలా కాకుండా మనం దీన్ని చాలా థిక్గా సెమీ సాఫ్ట్గా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకు చిక్కగా ఉండాలండి బ్యాటర్ అనేది. ఎక్కువ వాటర్ పోసుకోకుండా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడు మంచిగా ఎగ్ బజ్జీలు అనేవి మనం ప్రిపేర్ చేసుకోగలుగుతాం. సెమీ సాఫ్ట్లో మనం బ్యాటర్ ఇలా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్గులు నేను ఎగ్స్ని అడ్డంగా కట్ చేసి తీసుకున్నాను. చూడండి, ఇలా కంప్లీట్ ఫస్ట్ వాటికి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం వాటిని తీసుకొని వేడైనటువంటి ఆయిల్లో వేసుకుంటే చూడండి, మనకు కంప్లీట్ ఎగ్కు పిండి అనేది చుట్టూ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి చిల్లుతాయని భయం ఏమీ లేదండి, బాగా ఈజీగా కుక్ అయిపోతాయి. ఇలా అడ్డంగా కట్ చేసుకొని నేను బ్యాటర్లో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని పైన లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా, వీటిని ఆయిల్లోంచి తీసుకుందాం. అదేవిధంగా ఎగ్స్ని పొడుగ్గా కట్ చేసుకొని కూడా ఈజీగా వేసుకోవచ్చండి. ఇలా మనం ఫస్ట్ బ్యాటర్ని కంప్లీట్ ఎగ్గుకు స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం తీసి వెంటనే హీట్ అయినటువంటి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, కంప్లీట్ ఎగ్గుకు మనకు బ్యాటర్ అనేది కంప్లీట్ ఎగ్గు చుట్టూ ఉంటుందండి. చూడండి, మనకు ఫ్రై అయిపోయాయి కదా, వీటిని కూడా బయటికి తీసుకుందాం. అదేవిధంగా కంప్లీట్ ఎగ్ కూడా వేసి చూపిస్తానండి. మనం వీళ్ళని బట్టి ఎలాగైనా చేసుకోవచ్చు. ఇలా ఫుల్ ఎగ్గును కూడా మనం తీసుకొని బ్యాటర్లో కంప్లీట్ ఫస్ట్ పిండిని అనేది స్ప్రెడ్ చేయాలండి. చేసిన తర్వాత మనం వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. బ్యాటర్ థిక్గా ఉన్నప్పుడు మనం ఈజీగా వేసుకోగలుగుతామండి, లేకపోతే జారిపోతుంది. పై లేయర్ స్మూత్గా ఉంటుంది కాబట్టి. సో చూడండి, మనకి ఎగ్ బజ్జీ అనేది ఈజీగా ఫ్రై అయిపోయింది. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చూడండి ప్రిపేర్ చేసుకున్నటువంటి బజ్జీలు. ఇది ఫుల్ ఎగ్తో ప్రిపేర్ చేసినటువంటిది. అదేవిధంగా ఇది అడ్డంగా కట్ చేసినటువంటి ఎగ్తో ప్రిపేర్ చేసినటువంటిది. ఇది పొడుగుగా కట్ చేసినటువంటి ఎగ్తో ప్రిపేర్ చేసినటువంటిది. వీటిని మనం కట్ చేసుకొని ఆల్రెడీ కట్ చేసినటువంటి ఆనియన్స్ని కూడా మనం గార్నిష్ చేసుకొని ధనియాల పొడి కానీ
పెప్పర్ పౌడర్ కానీ ఆమ్చూర్ పౌడర్ కానీ స్ప్రింక్లింగ్ చేసుకొని మనం తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ బజ్జీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా వరకు ఆలు చేసుకుంటారు కానీ ఎగ్ ప్రిపేర్ చేసుకోరు. సో ఎగ్ బజ్జీ టేస్టీగా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇది హాఫ్ ఎగ్ తీసుకున్నటువంటి బజ్జీ. ఎంతో టేస్టీ అయిన ఎగ్ బజ్జీ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి.